వెల్కమ్ టు మెగానన్ టీవీ ఆఫ్ ద రికార్డ్. పదవుల వేటలో ఆశావాహుల పరిస్థితి తయారైంది. పార్టీ కోసం కష్టపడిన వారందరూ ఇప్పుడు పెద్దల సభ వైపు చూస్తున్నారు. తెలంగాణ నుంచి ఖాళీ అవుతున్న 2 రాజ్యసభ స్థానాల కోసం హస్తం పార్టీలో అసలైన వేట మొదలైంది. వికారాబాద్ శిక్షణ తరగతుల సాక్షిగా రాహుల్ గాంధీ సమక్షంలో సాగిన ఈ హై వోల్టేజ్ చర్చల వెనుక అసలు కథ ఏమిటి? అధికారంలో ఉన్నా సరే పదవుల పంపకం దగ్గరకు వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ ఒక పట్టాన తేలదు. తెలంగాణలో ఖాళీ అవుతున్న 2 రాజ్యసభ స్థానాల కోసం ఇప్పుడు గాంధీ భవన్లో గల్లీ నుంచి ఢిల్లీ దాకా చర్చలు నడుస్తున్నాయి. ఆశావహులు ఒకవైపు, అధిష్టానం ఆలోచనలు మరోవైపు. మరి ఈ రాజకీయ కురుక్షేత్రంలో అదృష్టం ఎవరిని వరిస్తోంది? వికారాబాద్ వేదికగా జరిగిన మంతనాల సారాంశం ఏంటి అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణలో ఖాళీ అవుతున్న 2 రాజ్యసభ సీట్ల భర్తీ ప్రక్రియను కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ గా తీసుకుంది. వికారాబాద్లో జరుగుతున్న డీసీసీ అధ్యక్షుల శిక్షణా తరగతులు కేవలం క్లాసులకే పరిమితం కాలేదు, రాజకీయ సమీకరణాలకు వేదికగా మారాయి. ఈ శిక్షణా తరగతుల్లో పాల్గొనేందుకు వచ్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇతర ముఖ్య నేతలతో కలిసి రాష్ట్ర నాయకత్వం కీలక చర్చలు జరిపింది. ముఖ్యమంత్రి, పీసీసీ ప్రతినిధులతో కలిసి రాహుల్ ఈ అభ్యర్థుల ఎంపికపై ప్రాథమికంగా ఒక అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. పార్టీలో సీటు ఆశించే వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తోంది. సామాజిక సమీకరణాలు దెబ్బతినకుండా చూడాలని రాహుల్ గాంధీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అండగా నిలిచిన బీసీ వర్గాలకు ఒక సీటు ఇవ్వాలా? పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెన్నంటి ఉన్న సీనియర్లను గౌరవించాలా? జాతీయ స్థాయి నేతలకు ఎవరికైనా ఇక్కడి నుండి అవకాశం కల్పించాలా అనే కోణాల్లో చర్చలు సాగుతున్నాయి. వికారాబాద్ శిక్షణా తరగతుల వేదికగా రాహుల్ గాంధీ స్వయంగా రాజ్యసభ అభ్యర్థులపై ఫీడ్బ్యాక్ తీసుకోవటం ప్రాధాన్యత సంతరించుకుంది. కేవలం వ్యక్తిగత ప్రభావం కాకుండా సామాజిక సమీకరణాలే ప్రాతిపదికగా ఎంపిక ఉండాలని హైకమాండ్ సంకేతాలు ఇచ్చింది. ఖాళీగా ఉన్నవి 2 సీట్లే అయినా రేసులో 10ల సంఖ్యలో నేతలు ఉండటంతో ఎంపిక ప్రక్రియ సంక్లిష్టంగా మారింది. శిక్షణా తరగతుల విరామ సమయంలో రాష్ట్ర ముఖ్య నేతలతో రాహుల్ జరిపిన అంతర్గత చర్చల్లో కొందరి పేర్లు దాదాపు ఖరారైనట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పార్టీకి పాత నేతలు కావాలా, లేక భవిష్యత్ రాజకీయ సమీకరణాలకు పనికొచ్చే కొత్త ముఖాలు కావాలా అనే సందిగ్ధంలో రాష్ట్ర నాయకత్వం ఉంది. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాజ్యసభ సీట్ల భర్తీపై దృష్టి సారించింది. గత అసెంబ్లీ, ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ టికెట్ ఆశించి భంగపడినా వెనుకడుగు వేయకుండా పార్టీ విజయం కోసం శ్రమించిన నేతలకు ఈసారి ప్రాధాన్యత ఇవ్వాలని అధిష్టానం యోచిస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు అందరి కళ్ళు రాజ్యసభ సీట్లపైనే ఉన్నాయి. అధికారం చేపట్టాక కేడర్లో ఉత్సాహం నింపిన హస్తం పార్టీ ఇప్పుడు నామినేటెడ్ రాజ్యసభ పదవుల ద్వారా సీనియర్లను సంతృప్తిపరిచే పనిలో పడింది. ముఖ్యంగా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎన్నికల సమయంలో టికెట్ రాకపోయినా అసంతృప్తి చెందకుండా పార్టీ గెలుపు కోసం పనిచేస్తున్న నేతలకు ఈసారి పెద్దల సభ పాస్ దొరుకుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం వినిపిస్తున్న పేర్లలో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి పేరు బలంగా వినిపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కుడి భుజంగా ఉంటూ పార్టీ ప్రతి వ్యూహాల్లో కీలక పాత్ర పోషించిన ఆయనకు రాజ్యసభ సీటు దాదాపు ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు సీనియర్ నేత వి హనుమంతరావు తన వాయిస్ ను వినిపిస్తున్నారు. పార్టీకి విధేయుడిగా ఉంటూ బీసీ వర్గాల గొంతుకుగా ఉన్న తనకు ఈసారి అవకాశం ఇవ్వాలని ఆయన కోరుతున్నట్లు సమాచారం. కేవలం రాజకీయ సమీకరణాలే కాకుండా సామాజిక సమీకరణాలను కూడా కాంగ్రెస్ బేరీజు వేస్తోంది. ఎస్టీ సామాజిక వర్గం నుంచి గట్టిగా వినిపిస్తున్న పేరు బెల్లయ్య నాయక్. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు సోషల్ మీడియా క్షేత్రస్థాయిలో పార్టీ వాయిస్ ను బలంగా వినిపించిన నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. అలాగే ఎస్సీ కోటాలో దొమ్మాటి సాంబయ్య పేరు కూడా పరిశీలనలో ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఈయనకు అవకాశం ఇస్తే జిల్లాలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని భావిస్తున్నారు. రాజ్యసభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత చర్చలు జోరందుకున్నాయి.
పార్టీలో క్రమశిక్షణతో ఉంటూ వ్యక్తిగత ప్రయోజనాల కంటే పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని భావించిన నేతలను గుర్తించాలని అధిష్టానం భావిస్తోంది. వేం నరేందర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఎన్నికల నిర్వహణలో దిట్ట. వి హనుమంతరావు గాంధీ కుటుంబానికి విధేయుడు. బీసీ నేతగా బలమైన ముద్ర. బెల్లయ్య నాయక్ గిరిజన సామాజిక వర్గంలో పట్టు. యువతలో క్రేజ్. దొమ్మాటి సాంబయ్య విధేయత కలిగిన దళిత నేత. పార్టీ సిద్ధాంతాల పట్ల నిబద్ధత. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం ఈ నలుగురి పేర్లపై ఇప్పటికే ప్రాథమిక చర్చలు ముగిశాయి. సామాజిక సమీకరణాలు మరియు ప్రాంతీయ సమతుల్యతను దృష్టిలో ఉంచుకుని ఏకగ్రీవంగా అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశం ఉంది. 2026 ఫిబ్రవరి 18న భారత ఎన్నికల సంఘం రాజ్యసభ ద్వైవాక్షిక ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేస్తుంది. 10 రాష్ట్రాల్లోని మొత్తం 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అందులో తెలంగాణ నుంచి 2 స్థానాలు ఖాళీ కానున్నాయి. బీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభిషేక్ మను సింఘ్వి పదవీ కాలం ముగియనుంది. వీరి పదవీ కాలం ఏప్రిల్ 9వ తేదీతో ముగియనుండటంతో రాజ్యసభ ఎంపీల ఎన్నిక అనివార్యమైంది. కాగా రాజ్యసభ ఎన్నికకు సంబంధించి ఫిబ్రవరి 26న నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. మార్చి 5న నామినేషన్లకు చివరి తేదీ కావడంతో 2 రోజుల్లో రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించాలని పార్టీ నేతలు నిర్ణయించుకున్నట్లు తెలిసిందే. కాగా రాజ్యసభ సభ్యుల ఎంపికపై రాహుల్ గాంధీతో జరిగిన చర్చలో సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నట్లు తెలిసిందే. రాజ్యసభ స్థానం అంటే కేవలం పదవి మాత్రమే కాదు, అది పార్టీలో ఒక నేత పెత్తనానికి, గుర్తింపునకు నిదర్శనం. గుమ్మడికాయంత ఆశ, గోరంత అదృష్టం అన్నట్లుగా సీటు ఆశిస్తున్న నేతలు ఎందరో ఉన్నారు. అధిష్టానం ఆశీస్సులు ఎవరికి దక్కుతాయో వేచి చూడాలి. మరి 2 రోజుల్లో రాబోయే ఆ ప్రకటన ఎవరి జీవితాల్లో వెలుగులు నింపుతుందో, ఎవరికి నిరాశ మిగులుస్తుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.